కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్, అలాగే ఇషాన్ మలింగ కన్సిస్టెన్సీ సూపర్ బౌలింగ్తో కంట్రోల్గా చేయడం, అలాగే యువ ఆటగాడు షకీబ్ హుసేన్ 2 వికెట్లతో సత్తా చాటడం, బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్ సూపర్ షోతో ఆకట్టుకోవడం, క్లాసన్ కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో మరోసారి సిఎస్కేపై విరుచుకుపడటం, అలాగే అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించడం, నితీష్ రెడ్డి అండ్ సలీల్ అరోరా ఫినిషింగ్ టచ్తో ఇలా అన్నీ కలిసి ఎస్ఆర్హెచ్ మరోసారి ప్లే ఆఫ్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. నిజానికి ఈ సీజన్లో మ్యాచ్ గెలుపు ఓటమిని కాస్త పక్కన పెడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు ఈజీగా 200 కొడుతున్నాయి. కానీ సిఎస్కే ఒకటే చాలా మ్యాచెస్లో 200 రన్స్ను కూడా కొట్టలేకపోయింది. ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లోనూ అంతే, కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. నిజానికి చేపాక్ స్టేడియం కూడా కాస్త ట్రిపికల్ పిచ్ అయినప్పటికీ ఆ గ్రౌండ్లో 200 పరుగులు చేయొచ్చు, కానీ ఈ మ్యాచ్లో అది కూడా చేయలేకపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ ఉన్నది కాసేపైనా 4లు 6తో విరుచుకుపడ్డాడు. 13 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. అయితే మరో ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ మరీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 15 పరుగులు, అంటే తను 21 బంతులు ఫేస్ చేసినప్పటికీ ఒక్క 4 ఒక్క 6 కూడా కొట్టలేదు. బహుశా సిఎస్కే ఇన్నింగ్స్ ఇక్కడే మరీ స్లో అయిపోయింది అని చెప్పొచ్చు. ఉర్విల్ పటేల్ కాసేపు మెరుపులు మెరిపించిన 2 సిక్సర్లతో కార్తిక్ శర్మ మరోసారి కన్సిస్టెన్సీ బ్యాటింగ్ చేశాడు. 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇల్లంతా ఒక ఎత్తు అయితే చివరిలో డెవాల్డ్ బ్రేవిస్ 44 పరుగులు చేశాడు. 4 4లు 2 సిక్సర్లతో శివం దూబై 26 పరుగులు, ప్రశాంత్ వీర్ 11 పరుగులు. ఇలా ప్రతి బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు, కానీ వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. బహుశా అందుకేనేమో సిఎస్కే అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. సిఎస్కే బ్యాట్స్మెన్లలో డెవల్ బ్రేవిస్ అండ్ శివం దూబే 59 పార్ట్నర్షిప్ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా భారీ పార్ట్నర్షిప్లను బిల్డ్ చేయలేకపోయారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ 3 వికెట్లతో మరోసారి సత్తా చాటాడు. ఇషాన్ మలింగ 4 ఓవర్లో 1 వికెట్ తీసినప్పటికీ ఎకానమికల్గా జస్ట్ 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. షకీబ్ హుసేన్ కూడా 2 వికెట్లతో రాణించాడు. మిగతా బౌలర్లు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఫస్ట్లో గట్టి షాక్ తగిలింది. మెయిన్ స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దానికి తోడు పిచ్ కూడా ట్రిపికల్గా ఉండడంతో బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి మొదట్లో ఇబ్బంది పడ్డారు. 6 ఓవర్లు కూడా కనీసం 50 పరుగులు కూడా మొదట్లో రాలేదు. అయితే ఆ తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాసన్ ఇద్దరు క్రీజ్లో సెట్ అయ్యాక పరుగులు ఈజీగా వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్ 47 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. 7 4లు 3 సిక్సర్లతో. అటు క్లాసన్ కూడా మరోసారి కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 2 సిక్సర్లు 6 4లతో 47 పరుగులు చేశాడు. ఇలా ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో పాటు బ్యాట్స్మెన్లు కూడా కన్సిస్టెన్సీగా రాణించడంతో ఈజీగా గెలవడమే కాకుండా ప్లే ఆఫ్కు చేరుకుంది 16 పాయింట్లతో. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీస్తే కాంబోజీ మరోసారి భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. 1 వికెట్ తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటు ఈ సీజన్లో సిఎస్కే తరపున కన్సిస్టెన్సీగా కంట్రోల్గా బౌలింగ్ వేస్తున్న నూర్ అహ్మద్ తను కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. 4 ఓవర్లకు 41 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక అఖిల్ హుసేన్ వచ్చి కాస్త బెటర్గా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే ఇషాన్ కిషన్ కొన్ని రోజులు కెప్టెన్సీ కూడా చేశాడు. బహుశా ఆ ఎక్స్పీరియన్స్తో ఏమో కానీ ఈ మ్యాచ్లో చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి జట్టును ప్లే ఆఫ్కు చేర్చాడు.